అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని సారిపల్లిపాలెం వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై తుని వైపు వెళ్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 2 కాలేజ్ బ్యాగుల్లో దాచిన 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వివరాలు తెలిపారు. 2023లో 1400 కేజీలు తరలించిన కేసులోనూ ఇతనే ప్రధాన ముద్దాయిగా ఉన్నాడని చెప్పారు. రోలుగంట, అన్నవరం, చింతపల్లి సహా పలు ప్రాంతాల్లో ఇతనిపై కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు. శ్రీలంక సిమ్తో వాట్సాప్ మెసేజ్ల ద్వారా మాత్రమే సంబంధాలు కొనసాగిస్తూ తప్పించుకుంటున్న ఈ నేరస్తుడిని పట్టుకోవడం సవాలుగా మారిందని పేర్కొన్నారు. అయినప్పటికీ నక్కపల్లి పోలీసులు ఎంతో చాకచక్యంగా అతన్ని పట్టుకున్నారని కొనియాడారు. ఈ కేసును దర్యాప్తు కొనసాగుతుందని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తాము. అరెస్ట్ చేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకు దొరికిన సుక్రియా అర్జన్ ఆయన మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. అట్లాగే పీడీ యాక్ట్ కూడా ఈయన మీద పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఈయనకి ఎవరైతే లింకప్స్ ఉన్నాయో వాళ్ళందరినీ, అట్లాగే డెస్టినేషన్ ఏమైతే ఉందో తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ తమిళనాడులో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళను కూడా మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఈయన ఎవరైతే ఇప్పుడు సుక్రియా అర్జున్ మనం అరెస్ట్ చేసామో ఒక శ్రీలంక తాలూకా ఫోన్ నెంబర్ తీసుకొని ఆ వాట్సాప్ యూజ్ చేస్తున్నాడు ఆయన. అవన్నీ కూడా మన టెక్నికల్గా మన కుమారస్వామి ఎస్ఐ గారు, అట్లాగే సన్నిబాబు గారు, అలాగే మన ఐటీ కోర్ టీం కూడా మన అనకాపల్లి జిల్లాలో ఉన్న ఐటీ కోర్ టీం వాళ్ళ సపోర్ట్ తోటి ఈ కేసుని చాలా సక్సెస్ఫుల్గా ఛేదించారు. ఇందులో ఈ విషయం అయితే ఇమీడియట్గా ఎప్పుడైతే మనం ఈ ముద్దాన్ని పట్టుకున్నాము అని చెప్పేసి మన జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారికి తెలియజేయగా సార్ కూడా అప్రిషియేట్ చేశారు. ఆ టీం అందరినీ కూడా రేపు జరగబోయే క్రైమ్ మీటింగ్లో వారందరికీ కూడా రివార్డ్స్ ఇస్తామని చెప్పేసి సార్ తెలియజేశారు. అట్లాగే ఎవరైతే వీళ్ళతో పాటు ఉన్న టీం ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి కూడా రివార్డులు ఇస్తామని చెప్పారు. నేను కూడా వీళ్ళ తాలూకా ఏదైతే ఇంత సక్సెస్ఫుల్గా ఈ కేసును ఛేదించారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.